వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి? జన్మశని తగ్గి ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి సంవత్సర ఆరంభం ఏకాదశంలో బృహస్పతి ఉండగా ప్రారంభమవుతుంది. అలాగే సింహరాశిలో రాహు సంచారం, ఇది కూడా దశమ స్థానం. మొత్తం మీద చూస్తే అద్భుతమైనటువంటి శుభయోగం ఉన్నది. ఉత్తరార్ధంలో జాగ్రత్తగా ఉండాలి. ద్వాదశ బృహస్పతి సంచారం, సంకల్ప సిద్ధి కూడా ఉండాలి. ఏది అనుకుంటున్నామో దాన్ని ఆచరించాలి. ఒకటి అనుకొని ఇంకొకటి చేయకూడదు. భోగభాగ్యాలు అనుభవించే విధంగా దైవబలం ఉన్నది. లాభంలో బృహస్పతి పూర్వార్ధంలో, అలాగే ఉత్తరార్ధంలో తృతీయస్థ కేతుయోగం కూడా సహకరిస్తోంది. ఆశించిన ఫలితం చేరువలోనే ఉన్నది. బంగారు భవిష్యత్తు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి విద్యార్థులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృశ్చిక రాశి విద్యార్థులు బద్ధకానికి లోను కాకుండా ఉండాలి. ఎందుకంటే శని 2 చోట్ల బద్ధకాన్ని ఇస్తున్నాడు. వారు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని బాగా జపించుకుంటూ వ్యాయామ ప్రాణాయామాలకు ప్రాధాన్యం ఇస్తూ, పెద్దలు కూడా వారికి సహకరించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః జపం చేస్తూ పరీక్ష రాసే సమయంలో తప్పనిసరిగా చేస్తూ ఉంటే వీరు విజయాలు బాగా సాధిస్తారు. ఈ రాశి వారు వ్యాపారంలో ఉన్నతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయా? మరి బాగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏలనాడు శని దోషం, ఈ ఏలనాడు శని దోషం 3వ భాగంలోకి వెళుతోంది. మళ్ళీ మధ్యలో జన్మరాశిలోకి వస్తుంది, అంటే ద్వితీయ భాగం. మొత్తం మీద బాగా కష్టపడాలి. ఎంత కష్టపడితే అంత. శని కష్టపడితే మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఈ రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఈ సంవత్సరం ఎలా ఉండబోతున్నాయి? ఆర్థికంగా నష్టం చెప్పడానికి లేదు. పరోపకారం కోసం, అలాగే సరైన పెట్టుబడుల కోసం కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అయితే దాన్ని పూర్తి సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకోసం అంటే ఏలినాటి శని యొక్క ప్రభావం ఉన్న దృష్ట్యా గమ్మున ఒకందుకు ఖర్చు పెట్టదలుచుకుంటే ఇంకొందుకు ఖర్చు అయిపోతుండడం, అప్పు తీసుకున్న వాడు తిరిగి ఇవ్వకపోవడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని బలంగా చేసుకుంటుంటే నష్టాలను అధిగమించవచ్చు. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? అలాగే ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలో జన్మశని ఉన్నది కాబట్టి ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధిని సాధించాలి అంటే బాగా కష్టపడాలి. ఈ రాశి వారు పఠించాల్సిన స్తోత్రం ఏంటో తెలియచేస్తారా? సామాన్యంగా శ్రీదత్త శరణం మమ దత్తాత్రేయ స్తోత్రం చేసుకుంటుంటే వివేకం బాగా పెరుగుతుంది. అనవసరం వ్యయాలు కూడా తగ్గుతాయి. ఆయన యొక్క అనుగ్రహంతో ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోగలుగుతారు. ఆలయ సందర్శనలో భాగంగా ఏ దేవీ దేవతామూర్తుల్ని సందర్శిస్తే మంచిదంటారు? శ్రీరామ సందర్శనం చాలా వరకు ఉపకరిస్తుంది. ఎందుకంటే రామనామాన్ని జపించినా, రామ ధ్యానం చేసినా, రామ సందర్శనం చేసినా శనిపీడలు తొలుగుతాయి. చేయవలసిన దానాల గురించి తెలియచేస్తారా? శని, గురుడు, అలాగే కేతువు కూడా, ఈ ముగ్గురికి సంబంధించి శనగలు, ఉలవలు మరియు నువ్వులు, వీటిని చక్కగా శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, ఆవులకి గడ్డి వేయడం శ్రేయస్కరం.